వార్మ్ విషెస్ టు ఎవ్రీబడి. సిటీ సర్జన్ అని మొదట్లో ఒకసారి చెప్పాను. అయినా కూడా కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు. హూ ఆర్ యూ అని కూడా చెప్పండి అనేసి. కోదండపాణి రామానుదాసుడు, సీనియర్ కన్సల్టెంట్ అండ్ హెచ్ఓడి, సిటీ సర్జరీ డిపార్ట్మెంట్. ఈరోజు మనము సర్జరీ టాపిక్ ఒకటి తెలుసుకుంటాం. సర్జరీ అంటే ఏ సర్జరీ? ఓన్లీ గుండె ఆపరేషన్ గురించే కాదు, ఏ సర్జరీ అయినా కూడా. ఒక డాక్టర్ గారు ఆపరేషన్ చేశారు అని ఎలా తెలుస్తుంది అంటే, ఎన్ని కుట్లు పడ్డాయండి అని అడిగేవాళ్ళు ఇంతకు ముందర. ఇప్పుడు కుట్లు బయట కనిపించవు, అంతా సబ్ క్యూటికులార్ స్టిచ్ చేసేస్తాం. సో ఆ సిగ్నేచర్ ఆఫ్ ద సర్జన్ ఈజ్ దేర్ ఆన్ ఎనీ పేషెంట్ హూ హ్యాస్ బీన్ ఆపరేటెడ్. Will it be laparoscopic surgery or thoracoscopic surgery, conventional sternotomy, conventional laparotomy, or even conventional craniotomy also. సిగ్నేచర్ ఇస్ దేర్ కదా, దాన్ని ఏమంటామంటే మెడికల్ టర్మ్స్లో ఊండ్ అంటాం, సర్జికల్ ఊండ్ అంటాం. ఆపరేషన్ అయిపోయినాక పేషెంట్స్కి మేము చెప్పి పంపిస్తాం, మీరు రోజు స్నానం చేయండి అని చెప్తాం. స్నానం చేస్తున్నప్పుడు అది తడవాలండి, ఆ పుండు కూడా తడవాలని చెప్తాం. అయినా కూడా కొంతమంది భయపడతారు. ఎందుకంటే ప్రాబ్లం వాళ్ళలో లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళినాక వాళ్ళ బంధువులు చెప్తారు పుండు తడవకూడదు అనేసి. మేము కంటిన్యూస్గా వాళ్ళ పక్కన ఉండం కదా, సో వాళ్ళ కోసమే ఈరోజు ఈ వీడియో. ఒక ఆపరేషన్ తర్వాత ఆ స్కిన్ అప్రాక్సిమేట్ చేస్తూ మేము క్లోజర్ చేస్తాం కదా, ఆ అప్రాక్సిమేషన్ చేసిన స్థితి 24 గంటల తర్వాత ఒక ఆయిల్ సీల్ లెక్క అయిపోతుంది. ఒకవేళ వూండ్ డిశ్చార్జ్ ఏమీ లేకపోతే, ఇన్ఫెక్షన్ ఏమీ లేకపోతే 24 గంటల తర్వాత ఆ పుండు మీద నీళ్లు పడినా అది లోపలికి పోదు. ఒక సీల్, బయో సీల్ వచ్చేస్తుంది. మెడికల్ టర్మ్, ఫర్ మెడికల్ స్టూడెంట్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ ఎపిథెలియలైజేషన్ స్టార్ట్స్ అండ్ దట్ కంప్లీట్స్ బై 24 hours. వన్స్ ద ఎపిథెలియం హస్ కమ్, ఆ స్కిన్ కవర్ వచ్చేసింది కదా, దెన్ ఇట్ ఈస్ లైక్ అ నార్మల్ స్కిన్ ఓన్లీ. బట్ వైల్ క్లోజింగ్, సూచర్ చేసేటప్పుడు మన కానీ లోపల కలెక్షన్ ఉన్నా, ఇన్ఫెక్షన్ ఉన్నా అది ఓపెన్ అవుతుంది. ఆ టైంలో మాత్రము ఎపిథెలియేషన్ పోతుంది. సో నేను చెప్పదలసింది ఏంటంటే, ఎస్పెషల్లీ మా దగ్గర గుండె ఆపరేషన్ చేసిన వాళ్ళ కాదు, ఎవరైనా గుండె ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు 24 గంటల తర్వాత స్కిన్ క్లోజ్ అవుతుంది. కాబట్టి మేము ఇంటికి పంపించినాక మిమ్మల్ని ప్రతిరోజు 2 పూట్ల స్నానం చేయండి. మీరు స్నానం చేసేటప్పుడు ఆ డ్రెస్సింగ్ తీసేయండి. డ్రెస్సింగ్ తీసి దాని మీద నీళ్లు పడాలి, సోపు పడాలి, రుద్దాలి. ఒకవేళ నీళ్లు పడకపోయినా, సోప్ పడకపోయినా అక్కడ మట్టి చేరుకోపోయి అప్పుడు ఇన్ఫెక్షన్ వస్తుంది. సో మన వేదాన్ని చూస్తున్న మాటే, పెద్దలు చెప్తున్న మాటే, అన్ని పాపాలు ఎక్కడ పోతాయి? గంగలో మునిగితే పోతాయి. అలాగనే ఈ బ్యాక్టీరియా, వైరస్ అనే, ఫంగస్ అనే పాపాలన్నీ కూడా ఊండి చుట్టూ చేరకుండా మీరు దాని మీద పోసే నీళ్లు, మీరు వాడే రెగ్యులర్ సోప్, నో చేంజ్ ఇన్ సోప్. మీరు సాధారణంగా ఏ సోప్ వాడతారో ఆ సోప్ చాలు. ఆ సోప్ వాడుకొని ఆ నీళ్ళు పోసుకొని రుద్దేసుకున్నారు అంటే ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. మేము అబ్జర్వ్ చేస్తుంటాం కదా, ఎవరైతే మేము చెప్పిన మాట వినకుండా ఉంటారో వాళ్ళకి ఊండి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, స్నానం చేసేటప్పుడు మనం ఆపరేషన్ చేసిన ఊండు తడవాలి. తడవటమే కాదు, సోపు కూడా వేసి రుద్దుకోవాలి. తరువాత పొడిగుడితో తుడిచి దాని మీద మీరు డ్రెస్సింగ్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా నీళ్లు పోసి వాష్ చేస్తేనే అది మంచిది. అది ఎటువంటి నీళ్లు అనేది మనం రెండో వీడియోలో తెలుసుకుంటాము. బట్ రెగ్యులర్ వూండ్కి మరి స్నానం చేయాల్సిందే, చేస్తేనే ఆ వూండ్ ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుంది. వూండ్ బాగుంటేనే కదా స్కార్ అనేది బాగొస్తుంది. ఎవరైనా మిమ్మల్ని చూస్తున్నా కూడా, ఓహో ఆపరేషన్ ఎవరి దగ్గర జరిగింది, అయితే మనం వాళ్ళ దగ్గర చేయించుకుంటాం, వాళ్ళకు కూడా ఒక ధైర్యం వస్తుంది. ఓకే, సర్వే జన సుఖినో భవంతు.